పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం వెస్ట్ కోస్ట్ పోర్టులపై తప్ప మనపై ఉండదన్నారు ఆల్ ఇండియా కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సాంబశివరావు. విశాఖ పోర్ట్ నుంచి నెలకి 60 నుంచి 70 వేల కంటైనర్లు ప్రపంచ దేశాలకు వెళ్తుంటాయన్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. పశ్చిమాసియాలో భీకర యుద్ధ పరిస్థితుల్లో వాణిజ్య నౌకలను వణికిస్తున్నాయి. అయితే ఈ ప్రభావం ఏ మేర ఉండబోతుందానిపై మనతో మాట్లాడేందుకు ఆల్ ఇండియా సిఎఫ్ఎస్ వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు గారు మనతో ఉన్నారు. చెప్పండి సార్, వాస్తవానికి ఈ యుద్ధ ప్రభావం గల్ఫ్కు వణికిస్తోంది, చాలా పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అయితే ఇండియా నుంచి వాణిజ్య నౌకలు ఆయా ప్రాంతాలకు వెళ్ళే వాటిపై ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఏమంటారు మీరు? పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం అనేది ఎస్పెషల్లీ మన కంట్రీలో ఓన్లీ వెస్ట్ కోస్ట్ పోర్ట్స్ మీదే మనకి ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే వెస్ట్ కోస్ట్ పోర్ట్స్, ఇది మహారాష్ట్ర కానివ్వండి, ఈవెన్ గుజరాత్కు సంబంధించిన పోర్ట్స్ నుంచే మెటీరియల్ ఎక్కువ గల్ఫ్కి వెళ్తుంటుంది. ఎందుకంటే అది నియర్ బై కాబట్టి వన్ డే 1.5 డే 2 డేస్ మ్యాక్సిమం కార్గో అన్ని పోర్ట్స్కి వెళ్ళింది. కనుక వాళ్ళు ఆ పోర్ట్లో ఎఫెక్ట్ ఉంటుంది, కానీ మన పోర్ట్లో అంత ఎఫెక్ట్ ఉండదు. విశాఖపట్నం లాంటి పోర్ట్లోనూ ఈస్ట్ కోస్ట్ పోర్ట్స్లో హార్డ్లీ 1-2% కన్నా ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. కారణం ఏంటంటే మన దగ్గర వెళ్ళే ప్రోడక్ట్స్ అక్కడికి వెళ్ళే చాలా తక్కువ. ఇక్కడి నుంచి వెళ్ళేది ఏముందంటే దీంట్లో వెళ్ళిపోతే ఈ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడి నుంచి జరుగుతుంటాయి. ఎందుకంటే మన దగ్గర ప్రాసెసింగ్ యూనిట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి సీ ఫుడ్స్ ఇక్కడి నుంచి పంపిస్తాము. రైస్ అనేది కూడా ఇక్కడి నుంచి వెళ్ళేది చాలా తక్కువ. మనం ఎక్కువ సౌత్ ఆఫ్రికా అటు మన ఎక్కువ రైస్ షిప్మెంట్స్ ఇవన్నీ వెళ్తున్నాయి. ఇక్కడికి వెళ్ళేది చాలా తక్కువ మన దగ్గర నుంచి. ఈ ఎఫెక్ట్ అనేది ఈస్ట్ కోస్ట్ పోర్ట్స్లో చాలా తక్కువ ఉంటుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు అన్నట్టు ఈ యొక్క యుద్ధం వలన అది వెస్ట్ కోస్ట్ పోర్ట్స్లో ఆ 2 స్టేట్స్ సంబంధించిన బాంబే కానివ్వండి, జేఎన్పీటీ కానివ్వండి, కాండ్లా, ముంద్రా, ఈ పోర్ట్స్లో డెఫినెట్గా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే వెళ్ళే కంటైనర్స్, లోడ్ అయిన కంటైనర్స్ అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి అక్కడే స్టక్ అవుతాయి. నెక్స్ట్ కూడా ఈ పోర్టుల నుంచి ఈవెన్ కర్ణాటక ఈ పోర్టుల నుంచి వెళ్ళి కూడా వాళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్ళి అక్కడ ముంద్రా పోర్ట్లో ఆఫ్లోడ్ చేశారు. ముంద్రా పోర్ట్లో ఆఫ్లోడ్ చేసి, ఎందుకంటే షిప్ వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు ఆఫ్లోడ్ చేసి ఆ షిప్ అనేది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళు వాయిజ్ వాళ్ళు చేసుకోవాలి, ఎవరికి హైడిల్గా ఉండరు. మళ్ళీ ఈ వారు క్లియర్ అయిపోతే అప్పుడు మళ్ళీ వచ్చి అవి పికప్ చేస్తారు. సో దానికి సంబంధించి డెఫినెట్గా డిజరప్షన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే వాణిజ్యపరంగా డెఫినెట్గా వెళ్ళాల్సిన మెటీరియల్ వెళ్ళాల్సిన దాని టైంలో వెళ్ళదు. సో దానివల్ల డెఫినెట్గా ఉంది. అయ్యే కాకుండా రేపు అప్కమింగ్ కూడా ఉన్నాయి. రేపొద్దున మన వాళ్ళు ఈవెన్ ఆల్ఫాన్సో వెరైటీ మ్యాంగో కానివ్వండి, అనేక లేటెస్ట్ వెరైటీ ఆఫ్ గ్రేప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ కన్జంప్షన్ పాయింట్ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలి. కనుక దానివల్ల మన ఫార్మర్స్ సఫర్ అవుతారు. ఈ ఫార్మర్స్ సఫర్ అవ్వకుండా ఉండాలంటే సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని లాస్ట్ టైం కనుక ఈ రొయ్యలు కనుక అమెరికా వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువ ట్యాక్స్ చేశారో యూరోప్కి ఎలాగా పంపించడానికి ఆ కంట్రీస్తో నెగోషియేట్ చేశారు. అలాగే ఈరోజు కూడా అగ్రి ప్రోడక్ట్స్ సంబంధించి మన వాళ్ళు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కానివ్వండి, వీళ్ళ దగ్గర ఉండే డైరీ ప్రోడక్ట్స్ కానివ్వండి, వీటిని అదర్ కంట్రీస్కి ఎలాగా చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వారు కనుక ఇనిషియేటివ్ తీసుకుంటే డెఫినెట్గా వీళ్ళు కూడా సమ్ ఎక్స్టెంట్ వీళ్ళు కూడా కంఫర్ట్ అవుతారు. ఈస్ట్ కోస్ట్తో పోలిస్తే వెస్ట్ కోస్ట్ నుంచి వెళ్ళే నౌకలు ఆయా వాణిజ్య వ్యాపారాలపైనే ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈస్ట్లో మాత్రం చాలా వరకు తక్కువ గల్ఫ్ దేశాలకు వెళ్ళాయి. అంటే ఇతర దేశాలతో పోలిస్తే నెలకు 65,000 కంటైనర్లు వేరువేరు ప్రాంతాలకు, వివిధ దేశాలకు వెళ్తే అందులో కేవలం 1-2% మాత్రమే గల్ఫ్ ప్రాంతాలకు వెళ్తాయి. ఇదే ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే అందుకు తగ్గట్టుగానే ఏర్పాటు చేసుకున్నామని ఆల్ ఇండియా సిఎఫ్ఎస్ యూనియన్ తరఫున వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, TV9 విశాఖపట్నం.